గత 5 సంవత్సరాలుగా మద్యం వ్యాపారాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేలాగా జీవో తీసుకొని వచ్చి అలాగే నడిపించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ దుకాణాలని రద్దు చేసి ప్రైవేటు దుకాణాలకి టెండర్లకి ఆహ్వానించారు. అక్టోబర్ 12, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్య విధానం అమలవుతుంది. 3,396 మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి కసరత్తు ప్రారంభమైంది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ పేమెంట్ పద్ధతి ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దానికోసము hpfsproject.com పేరు మీద ఒక వెబ్సైట్ ని తెరిచారు. ఈ వెబ్సైట్ ద్వారా ఎనీ పేమెంట్ మోడ్ తో పేమెంట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దానికోసము ప్రతి దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు నాన్ రిఫండ్ అమౌంట్, అంతే 2 లక్షల రూపాయలతో దరఖాస్తు చేసుకుంటే మనకి డిప్పులో వచ్చినా రాకపోయినా మనకి అమౌంట్ వెనక్కి రాదు. ఇలా 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మద్యం దుకాణాలకి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అయితే 9వ తేదీ తర్వాత 11వ తేదీ డిప్పు సిస్టమ్ ద్వారా ఎవరికి దక్కింది ఆ షాపు అనేది తెలుస్తుంది. ఆ దక్కిన వెంటనే 1/6 ఆఫ్ లైసెన్స్ ఫీజు అమౌంట్ కట్టి ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంటుంది. లైసెన్స్ ఫీజు వివరాలు కూడా 55 లక్షల నుంచి 85 లక్షల మధ్య ఒక షాపుకు కేటాయించారు రాష్ట్ర ప్రభుత్వం. జనాభా ఆధారితంగా 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో తొలి ఏడాది 50 లక్షలు, రెండో ఏడాదికి 10% ఎక్కువతో లైసెన్స్ ఫీజుని నిర్ణయించబడింది. 10,000 నుంచి 50,000 వరకు ఉన్న జనాభా ఉండే ప్రాంతాలలో షాపులకి 55 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కాగా, 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉండే ప్రాంతాలకి 65 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకి 85 లక్షలుగా లైసెన్స్ రుసుము నిర్ణయించారు. రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారుకు 20% మేర విక్రయ మార్జిన్ ఉంటుంది అని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. మద్యం ధరలను కూడా తెలుగుదేశం ప్రభుత్వము తగ్గించాలని నిర్ణయించింది. 99 రూపాయలకే క్వార్టర్ మందు అందుబాటులో ఉండేలా చేస్తామని ప్రకటించారు. తిరుపతి పట్టణంలో పరిమితంగానే షాపులు ఏర్పాటుకు అనుమతిస్తామని తెలపడం జరిగింది. ఈ విధంగా మద్యం దుకాణాలకు అప్లై చేసుకునే వాళ్ళకి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుకు సమయం కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. థ్యాంక్ యూ.